సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు మనకు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన తర్వాత అంటే అత్యధిక 164 అసెంబ్లీ సీట్లు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మనకు కేబినెట్ కొలువు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత కమిట్మెంట్ తో ఈరోజు చాలా అద్భుతంగా పనిచేసుకుంటూ పోతున్నాయి. ఈ రోజు మనకు అందులో భాగంగా జనసేన పార్టీ తరఫున ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాతో పాటు ఆయన రూరల్ డెవలప్మెంట్ ఏరియా అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ, ముఖ్యంగా అటవీ ప్రాంతం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు తాగునీరు ప్రతి ఇంటికి ఇవ్వాలనే దృక్పథంతో ఆ శాఖలో ఆయన కింద కేటాయించడం జరిగింది. దాంతో పాటు మిగతా కేటాయించినా కూడా ఆలూరు నియోజకవర్గం ఎస్పెషల్లీ మా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన శాఖకు సంబంధించిన మాక్సిమం, ఎందుకంటే 165 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. సో ప్రతి గ్రామానికి గడప గడప సమస్య ఉంది కాబట్టి మేము గత 10 సంవత్సరాలు కూడా మేము సమస్యల మీద ఈ రోజు ప్రశ్నించాము. కాబట్టి మేము ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నామంటే సేకరించేసి ఆల్రెడీ కొంత వాలంటీర్లతో ఈ పంచాయతీ వ్యవస్థకి సైన్స్ అండ్ టెక్నాలజీ దీని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో ఇన్ఫర్మేషన్ సేకరించేసి దానికి జనసేన పార్టీ తరఫున అనుసంధానంగా మనం ఏర్పాటు చేయగలుగుతున్నాం ఆల్రెడీ. అదేవిధంగా ఈ రోజు నేను దేవనకొండ, ఆ తర్వాత ఆలూరులో మన పంచాయతీ వ్యవస్థతో పాటు ఎంఆర్ఓ, ఎంపీడీఓ, తర్వాత మనకు అగ్రికల్చర్ ఏవో, తర్వాత ఈవెన్ ఆర్డబ్ల్యూఎస్ ఏవో వీళ్ళంతా కలవడం జరిగింది. సో ఒకటే మనం కోరడం జరిగింది, ఆలూరు నియోజకవర్గంలో డెవలప్ చేయాలంటే మనకున్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తాగునీరు ఇవ్వాలి అంటే దానికి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అక్కడ ఏమైనా మనకు ఫస్ట్ ఏ విధంగా తాగునీరు అందించగలగచ్చు. ఇప్పుడు మనకు పందికొండ రిజర్వాయర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుండి ప్రతి గ్రామానికి తాగునీరు అందించే మనకున్న మార్గాలు ఏంటి. లేదు ఇప్పుడు ఆలూరులో ఉంది అనుకున్నాం, దానికి ఎక్కడో బాపురం నుండి 10-25 రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నాయి ఆసన మండలానికి కూడా. అంటే ఇక్కడున్న మనకు వాటర్ సోర్స్ ఏ విధంగా చేయగలగాలి. ఇప్పుడు రాత్రి కదా రిజర్వాయర్లు మనకు కట్టలేదు, కానీ మరి వాటర్ సోర్స్ ఏ విధంగా చేయగలగాలి. సో కొంతమంది పెద్దలు మాకు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఒకవేళ ప్రతి కిలోమీటర్కి ఒక చెక్ డ్యామ్ లాంటివి కట్టిస్తే బాగుంటుంది అంటే పెద్ద సలహాలు ఇవ్వండి. అప్పుడు మనకు భూగర్భ జలాలు పెరుగుతాయి, వర్షాకాలంలో వాటర్ వచ్చి నిండుతుంది, దాని తర్వాత పశువులకు కానీ జనాలకు కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు. సో అందుకోసం మేమేం ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నామంటే, ప్రతి గ్రామం నుండి జన సైనికులకి ఎన్డీఏ నాయకులతో ఎన్డీఏ మొత్తం తెలుగుదేశం, బీజేపీ, జనసేన భాగస్వామ్యంతో పాటు జన సైనికులు స్వచ్ఛందంగా ఒక సైనికులుగా గ్రామ పెద్దలతో కలిసి 2 ప్రాథమిక సమస్యలు తీసుకొని పంచాయతీ సెక్రటరీకి సబ్మిట్ చేసి, అది సబ్మిట్ చేసిన తర్వాత ఎంపీడీ ఆఫీసర్స్ తీసుకొని ఆ మొత్తం డేటాని సేకరించి, అంటే ప్రతి మండలము ప్రతి గ్రామంలో టాప్ 3 ఇష్యూస్ ఏంటి, తాగునీరా, లేదు మనకు కొన్న వలసలు అనేది కామన్ ఇష్యూ ఇక్కడ. సో దాంతోపాటు అక్కడ రహదారి ఇష్యూలు. సో ఇలా 3 సమస్యలు రాసుకొని ఆ సమస్యల పైన ఏ విధంగా ఫోకస్ చేయగలగాలని చెప్పేసి ఆ డేటాను మొత్తం సేకరించేసి మేము పార్టీకి కళ్యాణ్ సార్కి సబ్మిట్ చేయాలనేది నా ప్లాన్. అందుకే జనసేన పరంగా ప్రతి గ్రామంలో ప్రతి జన సైనికుడు డేటా సేకరణ కోసం పనిచేస్తారు, ప్రతి మండల ఆఫీసులతో పనిచేయగలుగుతారు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి నేను ఒక 10-15 రోజుల తర్వాత ఆ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని పార్టీకి సబ్మిట్ చేసి కళ్యాణ్ గారికి సబ్మిట్ చేసిన తర్వాత ఆయన ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలాంటి సమస్యల మీద మనం డెవలప్ చేయగలిగితే ఆలూరు నియోజకవర్గం బాగుపడుతుంది ఒకటి. ఎందుకంటే ఈరోజు ఒక పార్టీని గెలిపించినప్పుడు ఒక నిబద్ధతతో పేస్ వైజ్ గా ఏం చేయగలగచ్చు అంటే రాత్రి బ్రహ్మాండంగా మొత్తం క్లోజ్ చేస్తామని చెప్పేసి మేము చేయడం లేదు, కానీ కంపల్సరీ ఆ మోడర్న్ విలేజ్ కి సంబంధించిన గొప్ప ఇనిషియేటివ్ తీసుకోగలగాలి. అది ఒక 10-15 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది, రిజల్ట్ ఓరియంటెడ్ గా మనం తీసుకురాగలగాలి. అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుంది. అందుకు మేము కోరుకున్నది అంటే పెద్దల నుండి కానీ మేధావుల నుంచి కానీ అందరి నుండి కానీ సంక్షేమ పథకాలతో పాటు ఒక పంచాయతీ వ్యవస్థ ఇలా ఉండాలి. లేకుంటే ఈరోజు అటవీ శాఖ పరంగా ఈరోజు మనకు రైతులకున్న సోర్స్ ఆఫ్ థింగ్స్ ఇదేంటి, లేదు మన సైన్స్ ఆఫ్ టెక్నాలజీ పరంగా రూరల్ ఏరియా మనం ఈవెన్ చాలా మందికి చదువులకే సరిగ్గా లేదు, వర్షంలో మధ్యలో ఆగిపోతుంది. మరి సైన్స్ ఆఫ్ టెక్నాలజీ ఏ విధంగా దీన్ని వాడుకోవచ్చు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లవచ్చు కూడా. సో డ్రింకింగ్ వాటర్ ప్రతి గ్రామానికి సమస్య వరకు మనకు ఎలాంటి పాజిబిలిటీస్ ఏంటి, అందరూ మీరు కూడా సలహాలు ఇవ్వండి. పార్టీ నుండి ఆల్రెడీ మేము లింకులు కూడా పంపిస్తున్నాము. మన పలానా గ్రామము పలానా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కలిసి కూర్చుని నిర్ణయాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధిని ఒక నూతన అధ్యయనంగా తీర్చిదిద్దుతారనే నమ్మకంతో ఆశిద్దాం. కంపల్సరీ చేస్తారనే నమ్మకం మాకైతే ఉంది ఈరోజు. అందుకు మేము కూడా కలిసికట్టుగా నేను కోరుకునే ప్రతి జన సైనికులు ఈరోజు ఇన్ని రోజులు ఎంత స్వచ్ఛందంగా పనిచేయగలిగారో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు మనకు పనిచేద్దామండి. సమస్యలు మీరు తీసుకురాగండి, ఎలా ముందుకు తీసుకెళ్ళి మనం అందరూ కలిసి కూర్చొని ఆలోచిద్దామండి.